హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో బందర్ హల్వా చూపిస్తున్నానండి. పక్కా కొలతలతో అన్నీ కూడా ఒకే కప్పుతో కరెక్ట్గా మెజర్మెంట్స్ చేస్తే చాలా బాగా వస్తుందండి. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్ట్ వస్తుంది. చూసారా ఎలా వచ్చిందో? మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే సింబల్ కనిపిస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను కొత్తగా ఏ అప్డేట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే నోరూరించే బందర్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి. 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా బాల్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్ కింద 4 to 5 పార్ట్స్ కింద చిన్న బౌల్స్లా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోండి. వేసి మూత పెట్టి 2 గంటల పాటు నానబెట్టి ఉంచండి. 2 గంటల తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు పిండిని చేతితో మొత్తం కూడా వాటర్లో కలిసేలాగా మిక్స్ చేయండి. ఇదంతా కూడా చేతితో వాటర్లో పూర్తిగా కలిసిపోయేలాగా ఇలా వస్తుందండి. గోధుమ పిండి పాలు అయితే ఇలా తీసుకోవాలి. ఒక స్ట్రైనర్లో కానీ కాటన్ క్లాత్లో కానీ వేసి వడకట్టండి. ఇప్పుడు ఇలా మిగులుతుంది కదా, అందులో కూడా 1 కప్పు వాటర్ వేసుకుని మళ్ళీ ఇలా స్ట్రైనర్లో వేసుకుని చేతితో బాగా కలుపుకుంటూ ఇలా వేసుకోండి. చూసారా ఇలా వస్తుందండి. గోధుమ పిండి పాలు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిగిలిందండి, ఇది వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఇందులోకి పాలు రావండి. ఇదంతా కూడా మనం పక్కన పడేయచ్చు. ఇలా చేతితో బాగా నొక్కి తీయండి. చూసారా ఈ విధంగా గోధుమ పిండి పాలు రెడీ అయిపోయాయి. ఇది ఒకసారి కలుపుకొని ఇలా కలెక్ట్ చేసుకున్న గోధుమ పాలు మూత పెట్టి 1 గంట పాటు ఉంచండి. 1 గంట తర్వాత మీరు చూసారంటే వాటర్ పైకి తేలుతుంది. చిక్కగా ఉన్న పాలు అడుక్కి వస్తాయండి. చూసారా ఇలా వస్తాయి. ఇప్పుడు పైనున్న వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ విధంగా పాలు రెడీ అయ్యాయండి. ఇవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీడిపప్పు ఇలా కొంచెం ఫ్రై అయిన తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు గోధుమ పిండికి 1.25 కప్పు షుగర్ వేసుకోండి. వేసి అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేయండి. వేసి పంచదార పూర్తిగా కరిగేంత వరకు మరిగించండి. ఇలా పంచదార బాగా కరిగిపోవాలి. ఇప్పుడు ఇలా కరుగుతూ ఉండగా ఇందులోకి మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న గోధుమ పాలు వేసుకోండి. వేసి ఇదంతా మిక్స్ చేస్తూ ఉండండి. ఇది కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇప్పుడు వేరే బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకుని అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ వేసుకోండి. వేసి ఇది పంచదార పూర్తిగా కరిగిపోవాలి. ఇప్పుడు ఇలా గోధుమ పాలు వేసాం కదా, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అలాగే ఇంకొక స్టవ్ మీద పెట్టిన షుగర్ కూడా బాగా మెల్ట్ అవ్వాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం షుగర్ క్యారమిల్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇది ఇలా థిక్గా రావాలి. ఇలా వచ్చిన తర్వాత పక్కన మనం పెట్టుకున్న షుగర్ క్యారమిల్ రెడీ అయిపోయింది, అది వేసుకోండి. వేసి ఇదంతా కూడా కలుపుతూ ఉండండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. వేసి ఇది అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా కలుపుతూ
నెయ్యి వేస్తూ ఉండాలి. 1/2 కప్పు నెయ్యి పడుతుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఇలా ప్యాన్కి హల్వా సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. చూసారా, ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి అందులోకి వేసుకోండి. పైన కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఈ 3 కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన డెకరేషన్గా వేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా బందర్ హల్వా రెడీ అయిపోయింది. ఇది కొంచెం ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ ఉంటుంది. ఇలా పక్కా కొలతలతో అన్నీ పర్ఫెక్ట్గా వేసి ప్రిపేర్ చేస్తే స్వీట్ షాప్ స్టైల్లో బందర్ హల్వా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.